బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ 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 ప్రసన్న మహాకాళి అమ్మవారి రథయాత్ర. ఇది మనకు ముందుగానే చెప్పుకున్నట్టుగా పార్ట్ 2 అండి. ఇది మనము ఇప్పుడు ప్రస్తుతం కొత్తపేట దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము సాయంత్రం 6 గంటలకి అనుకున్న విధంగానే శోభాయాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారులు కేరళ నుంచి రావడం జరిగింది. చూడండి, వీళ్ళ వేషధారణ చూస్తుంటే అచ్చం మనకు ఒక మూవీలో, కాంతారా మూవీలో చూసినట్టుగానే గెటప్లు అయితే మనం చూస్తున్నాము. ఇక దేవాలయం మొత్తం విద్యుత్ కాంతి వెలుగులతో విరజిల్లుతూ ఉంది. ఈ సాయంత్రం పూట నేపథ్య కళాకారులు వారి డప్పు చప్పులతో, ఆడవారైతే బోనాలతో రావడం జరిగింది. చుట్టూ ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళారు మొదట. అనంతరం గుడి నుంచి బయలుదేరడం జరిగింది. ఇక ఈ వాహనానికి పూజ చేయడం జరుగుతుంది. రథానికి ముందు రథాన్ని లాగడానికి ట్రాక్టర్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్టర్కి పూలమాలలతో అలంకరించి అనంతరం పూజలైతే చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ రావడం జరిగింది. చూడండి, ఇక ఈ కార్యక్రమానికి కేరళ కళాకారులు తమ డప్పు చప్పులతో, వాయిద్యాలతో మొదటగా ఆలయంలో వారి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. చూడండి చిత్రంలో ఏ విధంగా వారైతే ఆ వాయిద్య ధ్వనులకు డ్యాన్సులు కూడా చేస్తున్నారు. చూడండి, ఈ కార్యక్రమానికి చూడడానికి అందరూ తమ కెమెరాలతో, వీడియోలతో బంధిస్తున్నారు. ఈ కార్యక్రమం చూడడానికి చాలా అద్భుతంగా ఉందని పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. అనంతరం ఇక్కడ చూడండి, మనము ధ్వజస్తంభం దగ్గర విచిత్ర వేషధారణలతో శ్రీ లోకేష్, చూడండి మనము ఈ వీళ్ళ వేషధారణ వెనకాలనే మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. లోకేశ్వరి కేరళ బొమ్మలు అని ఏ విధంగా కనిపిస్తున్నాయో చూడండి. వారి నృత్యం, వారి ఆటపాటలు అందరికీ కనువిందు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చైర్మన్ గారు కూడా చూడండి ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు. కోలాటంతో మరియు మంగళ వాయిద్యాలతో, ధ్వనులతో, ఆనందంతో వెళ్తూ ఉన్న దృశ్యం అయితే మనం చూస్తున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమం మొదలైందని చెప్పుకోవచ్చు. ఆలయం చుట్టూ ప్రదక్షిణగా వెళ్తున్న ఈ జనాలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. పూల మాలలతో ఎంతో అద్భుతంగా ఈ రథాన్ని అయితే అలంకరించారు. మనము ఈ
వేడుక చూడడానికి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలని చెప్పవచ్చు. ఇక ఈ రథం బయలుదేరే ముందు ఈ కళాకారులు తమ వాయిద్యాలతో వాయిస్తూ సంబరమైతే చేస్తున్నారు. ఇక కళాకారులు వారి నృత్యంతో అందరినీ అలరిస్తున్నారు. ఈ విధంగా రాత్రి 7 గంటలకు కార్యక్రమం అయితే మొదలైంది. లోకేశ్వరి బొమ్మలైతే అందరికీ విచిత్రంగా కనిపించింది. ఇక ఆలయ చైర్మన్ చూడండి, ఒక కత్తి లాంటి టపాస్ అండి ఇది. దీన్ని పట్టుకొని బయలుదేరుతున్నారు. అదేవిధంగా వెనుక మొత్తం ఒక సమూహంలాగా ఆనందంతో, భక్తి పారవశ్యంతో బోనాలను తలపై ఎత్తుకొని డ్యాన్సులు చేస్తూ వెళ్తున్నారు. అమ్మవారికి జై జై అంటూ జయ జయ ధ్వానాలు వినిపిస్తూ మన వాహనం అయితే బయలుదేరింది. ఇప్పుడు మనము ఈ రథానికి అడ్డుగా ఉన్న విద్యుత్ దీపాలను కర్ర సహాయంతో తొలగించే చిత్రం కూడా మనం చూస్తున్నాము. ఈ విధంగా అమ్మవారి రథం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ రథయాత్ర పూర్తి కావడానికి దాదాపుగా 6 గంటలకు పైనే పడిందని చెప్పవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి మొదలైన ఈ యాత్ర రాత్రి 12 వరకు కొనసాగింది. ఇక ఆలయం బయటికి వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఈ దృశ్యంలో చూడండి, భక్తులు ఏ విధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారో, ఏ విధంగా వారి భక్తిని చాటుకుంటున్నారో మీరే చూడండి. ఇక ఆలయం బయట విద్యుత్ కాంతి దీపాలతో ఏ విధంగా బయలుదేరారో చూడండి. రథం ఎప్పుడెప్పుడు వస్తుందా బయటికి అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక రథం బయటికి వెళ్తుంది. చూడండి, ఇక్కడ టపాసులతో, టపాకాయలతో ఏర్పాట్లు చేసుకొని ముందుగానే ఉన్నారు. చూడండి, మొత్తం టపాసుల పొగతో, కాంతులతో ఎంతో అద్భుతంగా ఉంది. ఇక అమ్మవారి వాహనానికి మహిళలు బిందెలతో నీళ్లు తీసుకువచ్చి రథానికి నీళ్ళతో పోసి ఏ విధంగా మొక్కుతున్నారో చూడండి. అదేవిధంగా తాము తెచ్చిన కొబ్బరికాయలను కూడా కొడుతున్న దృశ్యం మనమైతే చూస్తున్నాము. ఇక అమ్మవారికి హారతులను కూడా ఇస్తున్నారు. ఇక ఇక్కడ నుండి రథయాత్ర మొదలవుతుంది. మొదటగా ఇక్కడ వాయిద్య కళాకారులు తమ వాయిద్యంతో ఈ కాలనీ వాసులను మొత్తం ఆశ్చర్యపరుస్తున్నారు.
అదేవిధంగా మహిళలు కూడా తలపై బోనాలు తీసుకొని అదేవిధంగా చేతులతో కోలాటం ఆడుతూ ముందుకు వెళ్తూ ఉన్న దృశ్యం అయితే మనం చూస్తున్నాము. ఇక ఆలయ చైర్మన్ చూడండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తమ చేతిలో ఉన్న టపాసులను అయితే వెలిగించడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ నుండి మొదలవుతుంది. చూడండి ఏ విధంగా ఉందో. అందరూ భక్తులు తమ భక్తి పారవశ్యంతో ఈ యాత్రను పూర్తిగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు తమ సెల్ ఫోన్లతో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం చేసే గమనిక మనం చూస్తూనే ఉన్నాము. ఈ సాయంత్రం ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని అయితే చెప్పవచ్చు. కొందరైతే తమ కెమెరాలతో పూర్తి కార్యక్రమాన్ని వీక్షిస్తూ వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నారు. మహిళలు ప్రధానంగా ఈ కార్యక్రమంలో మహిళలు తలపై బోనాలను ఎత్తుకొని కోలాటం ఆడుతున్న దృశ్యం అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా కేరళ వాయిద్య కళాకారులు తమ వాయిద్యాలతో కార్యక్రమాన్ని అద్భుతంగా చేసిరని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరి వేషధారణ కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. కార్యక్రమం మొత్తం హుషారుగా ఆటపాటలతో ముందుకైతే వెళ్తూ ఉన్నాం. మధ్య మధ్యలో దారి పొడవునా అక్కడక్కడ టపాసులనైతే పేలుస్తూనే ఉన్నారు. చూడండి ఆకాశంలో ఏ విధంగానైతే తారాజువ్వలు ఎగిసిపడుతూ ఉన్నాయో. ఈ కళాకారులు ఎక్కడ కూర్చొని సేద తీర్చిన దాఖలాలు అయితే లేవు. మొత్తం దారి పొడవునా వీరు తమ నృత్యాలతో ఆటపాటలతో అమ్మవారి రథానికి ముందుగా వెళ్తూ వెంట వస్తున్న జనాలకు ఆనందాన్ని అయితే కలిగిస్తున్నారని చెప్పవచ్చు. కొన్ని చోట్ల మనం వీడియో అందరికీ స్పష్టంగా కనిపించాలని మనం పైనుంచి కూడా వీడియో తీయడం జరిగింది. చూడండి మీకు అడ్డుగా ఈ కరెంటు తీగలు కూడా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడే ఒక చౌరస్తా దగ్గర ఒక ఇంటిపై నుంచి తీసిన వీడియో ఇది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ఆటపాటలకు జనాలు ఇబ్బంది అని ఏమీ అనుకోకుండా దారికి అడ్డుగా వస్తున్నారని ఏమీ అనుకోకుండా సంతోషంతో పక్కకు వెళ్ళి పోతూ ఉన్నారు. ఇక మహిళలు తమ నృత్య ప్రదర్శనతో అందరినీ అలరిస్తున్నారు. చీకటి సమయం అయినా కూడా విద్యార్థులు, పిల్లలు ఎంతో ఓపికతో వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయ ట్రస్టీ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారి నివాసం ముందు ఏవనం చేరుకోవడం జరిగింది. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు, పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతున్న దృశ్యం మనం చూడవచ్చు. ఇక ఇక్కడి వరకు అమ్మవారి రథం అయితే రావడం జరిగింది. ఇక్కడ
చాలామంది అమ్మవారి రాకను చూడడానికి వేచి ఉన్నారు. ఇక ఆలయ చైర్మన్ నివాసం ముందు వాయిద్య కళాకారులు తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్న దృశ్యం అయితే మనం చూడవచ్చు. ఈ కార్యక్రమం చూడడానికి చుట్టుపక్కల ఉన్న జనమైతే తండోపతండాలుగా కదిలి రావడం జరిగింది. చూడండి, ప్రకాష్ గౌడ్ నివాసం వద్ద ఆయనకు తమ బాడీగార్డ్స్ ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో కూడా చూడవచ్చు. ఇక్కడ మంగళ వాయిద్య ధ్వనులతో కళాకారులు తమ కార్యక్రమంలో ఆనందంగా అద్భుతంగా తమ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ తమ నివాసం దగ్గర టపాసులను కాలుస్తూ ఎంతో సంబరం అయితే చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగిందని అంటే ఆలయ చైర్మన్ ప్రకాష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమానికి ముగ్ధులై చూస్తున్న ప్రకాష్ గౌడ్ను చూడవచ్చు. ఇక్కడ తన నివాసం ముందు ఆయనకు ఏ విధమైనటువంటి దిష్టి తగలకుండా దిష్టి తీయడం జరుగుతుంది. చూడండి, ఈ కార్యక్రమంలో పోతరాజు గెటప్లో ఉన్న ఒక వ్యక్తిని అయితే చూడవచ్చు. అతను మొత్తం కొబ్బరికాయ మీద హారతి ఇలా ఇస్తూ దాన్ని అందరికీ చూపిస్తూ ఉన్న దిష్టిని అయితే తీస్తున్నారని మనము చెప్పుకోవచ్చు. విన్యాసానికి ముగ్ధుడై ఆలయ చైర్మన్ పారితోషికం ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, అనంతరం ఇక్కడ అమ్మవారి యాత్ర ఏ విధంగా శోభాయమానంగా జరుగుతుందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. టపాసులతో పటాకులను కాలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఓవైపు రథం ఏ విధంగా ముందుకు సాగుతుందో కూడా మనం ఈ విజువల్స్లో చూడవచ్చు. ఇక చైర్మన్ ఇంటి దగ్గర నుండి మనం వెళ్తున్న దృశ్యం చూస్తున్నాము. ఇక్కడ విద్యుత్ దీపాల కాంతులతో కాలనీ మొత్తం ఏ విధంగా పాల్గొన్నారో చూడండి.
అందరూ ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా రావడం జరిగింది. ఇక మెయిన్ రోడ్ నుంచి మనం ఇప్పుడే మారుతినగర్ కాలనీలోకి వెళ్తున్నాము. ఈ కాలనీ దగ్గర నుండి మనకు దేవాలయం దగ్గరగా వస్తుంది. ఇక్కడి వరకు రావడానికి దాదాపు మనకు 6 గంటల సమయం అయితే పడిందని చెప్పవచ్చు. చివరిగా మనం దేవాలయం చేరుకున్నాము. చూడండి, ఇక్కడి వరకు రావడం జరిగింది. శోభాయమానంగా మొదలుపెట్టిన యాత్ర చివరగా ఇక్కడికే రావడం జరిగింది. మొదటగా రథం వస్తుంటే పైన ఉన్న విద్యుత్ తీగలు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయం లోపటికి రథాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎట్టకేలకు మనం చివరిగా ఈ ఆలయంలోకి చేరుకున్నాం. ఇదండి మన రథయాత్ర. ఇది పార్ట్ 2గా మీకు చూపించే ప్రయత్నం చేశాను. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching. Please like, share, subscribe.